మొదటి తారీఖున అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 175 క్యాంటీన్లు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. అదే సమయంలో ఇప్పటికే దీపం, ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు. మళ్ళీ దీపం 2 కింద మళ్ళీ నేనే ఉచితంగా 3 సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది అయిన తర్వాత అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తా. మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశం. పేదవాడికి అండగా ఉంటాం, నిరుపేదలకు ఎప్పటికప్పుడు చేదోడుగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిచే లోపల ఇస్తాం. నేను ఒకే మాట చెప్పాను, నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కానీ నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత, సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకు హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా. ఒకప్పుడు కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 5 ఏళ్లలో 36 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పెడతాం. అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 16 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. 5 ఏళ్లు 1 ఎకరాకి ఇవ్వాల. మళ్ళీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను. 90,000 రూపాయలు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో 10 ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా పెంచుతాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చు. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ చెబుతున్నాను, రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికీ కాదు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు
సోలారుకు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకైతే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా. రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డను నేను కూడా. ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను. రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఆ రోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను. జయరాజ్ ఇస్పాత్ అయితే 2,000 కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బిట్టింగ్ కొన్ని వచ్చాయి. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం. వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను. చెప్పాలన్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలన్న ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా ఒక తట్టె మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి. నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను, గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని. ఈరోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం. చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం, క్లియర్ చేసేసాం. అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. తమ్ముళ్ళు గుర్తుందా, నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టించా, వీళ్లతో కూడా పెకలించా. ఈరోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్ళు. గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో, ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మనవలు ఎగతాళి చేసేట్టుగా సినిమాల్లో తీసేవాళ్ళు. ఈరోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, పుట్టపర్తి, అదేమో ఓర్వకల్లు, 4 జిల్లాలకు 4 ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రాయలసీమ. రోడ్లు చూడండి, 4 లేన్ 8 లేన్ రోడ్లు. తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల